హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు నామములో వందనములు చెల్లిస్తూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? మీ క్షేమము, మీ యొక్క క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు బాగుండాలని కూడా అద్వితీయ సత్యదేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని కార్యం మీ అందు జరిగి మీరు ఆ సత్యవంతుడైన ప్రభువును వెంబడించాలని కూడా ప్రభు కోరుతున్నాడు. సమయంలో దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడిగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడిగా ఉండును. వివేకము గల నాయకుడు యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులైనట రక్షణకరము. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దైవ గ్రంథం బైబిల్లో అనేకమైన విలువైన సత్యాలు ఉన్నాయి. మీరు ఎవరైనప్పటికీ దైవ గ్రంథాన్ని క్రమంగా ప్రతి దినము చదవండి. అదే సమయంలో దైవ గ్రంథం ఒకవేళ మీకు లేకపోతే కొనుక్కొని చదవటానికి ప్రయత్నించండి. దేవుని సత్యాలు మీకు గ్రహింపులోనికి వస్తాయి. ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట దేవుడు పలికిందే. ఆ పలుకులు నీకు ఎంతో అవసరం, ఆలోచించండి. ఈ సమయంలో వాక్యములో మనం చదివాం, జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది, వివేచన వలన అది స్థిరపరచబడుతుంది. ప్రియులారా, ఒక ఇల్లు కట్టబడాలి, ఒక గృహము కట్టబడాలి, ఒక వ్యక్తి యొక్క జీవితం కట్టబడాలి, ఒక వ్యక్తి యొక్క జీవితం బాగుపడాలి అంటే జ్ఞానము వలన మాత్రమే జరుగుద్ది. ప్రియులారా, జ్ఞానం ఎవరు? జ్ఞానం అంటే ఎవరు? వాక్యములో చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తే దేవుని జ్ఞానము, శక్తి అని వ్రాయబడి ఉంది. కాబట్టి జ్ఞానం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప ఒకని జీవితము కట్టబడదు. ప్రియమైన యవన కుమారుడా, యవన సహోదరి, కుటుంబీకులారా, వాక్యం వింటున్న పెద్దలారా, మీ జీవితాలు కట్టబడాలన్నా, మీ బిడ్డల జీవితాలు కట్టబడాలన్నా, మీ గృహము కట్టబడాలన్నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే సాధ్యం. ఆయన అనేక కుటుంబాలను కట్టినటువంటి వాడు, అనేక గృహాలను కట్టినటువంటి వాడు. దేవుని వాక్యములో మనము చూస్తున్నట్లయితే లూదియా అనే సహోదరి దేవుణ్ణి ఎరగనటువంటిది. ఆమె కుటుంబము కట్టబట్టడానికి కారణం యేసు ప్రభువే. ఎందుకంటే పౌలు దేవుని వాక్యం ప్రకటిస్తుంటే ఆ దేవుని సువార్తకు ఆమె హృదయంలో చోటిచ్చింది, ఆమె ఇల్లు కట్టబడింది. అలాగే ఆ యొక్క జైలర్ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో 16వ అధ్యాయంలో. అతని గృహము కట్టబట్ట కూడా కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారా ఇల్లు కట్టబడుతుంది, వివేచన వల్ల అది స్థిరపరచబడుతుంది. ఆయన మాత్రమే చేయగలడనే గ్రహింపు నీకుంటే అది స్థిరపరచబడద్దు. ఆయన ద్వారా తప్ప జరగదది. అందుకే వాక్యములో రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించినలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం, యెహోవా పట్టణమును కాపాడనిడల దాని కావలి కాయవారి మేలుకుని వెళ్తాం. కాబట్టి మనము మన బిడ్డలు కట్టబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. మనము మన బిడ్డలు స్థిరపరచబడాలన్న ప్రభువైన యేసుక్రీస్తు వారే. 4వ వచనం, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడను. చూసారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా చూసారా, గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడుతుంది.
అందుకే దైవజనుడైన దావీదు అన్నాడు, సర్వసంపదలు నాకు దొరికినట్లు నేను ఆయన మార్గములను అనుసరిస్తున్నానని 119వ కీర్తన 14వ వచనములో చెప్పాడు. 119వ కీర్తన 14వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, సర్వసంపదలు నాకు దొరికినట్లు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మార్గములో వెళుతున్నానన్నాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆ ప్రభువుని కలిగి ఉన్నవాడే బలవంతుడు, ఆ ప్రభువుని కలిగి ఉన్నవాడే శక్తిమంతుడని 5వ వచనంలో రాయబడింది. కాబట్టి గుర్తుపెట్టుకో, యేసు ప్రభు ద్వారా తప్ప నీ జీవితము కట్టబడదు. అందుకే బైబిల్లో మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో శాన దెయ్యం పట్టిన వాడు ఉన్నాడు. వాడు స్వస్థచిత్తుడై బట్టలు కట్టుకొని దేవుని వాక్యం వినటానికి కారణం ఎవరంటే ఆయనే. అందుకే వాక్యములో కీర్తన 37 అధ్యాయం 22-23 వచనాల్లో, ఒకని ప్రవర్తన యెహోవా చేతనే స్థిరపరచబడును, ఆయన వాని ప్రవర్తనను చూచి ఆనందించునని రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారి ద్వారా ఒక వ్యక్తి కట్టబడతాడు, యేసుక్రీస్తు వారి ద్వారా ఒక కుటుంబం కట్టబడుతుంది, యేసుక్రీస్తు వారి ద్వారా ఒకడు స్థిరపరచబడతాడు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక కుటుంబము స్థిరపరచబడుతుంది. వారికి సర్వసంపదలు దొరుకుతాయి ఆ ప్రభువుని వెంబడిస్తే. అంతేకాదు, వారు బలవంతులుగా ఉంటారు, శక్తిమంతులుగా ఉంటారు. ఆలోచించుకో, ఇది మతబోధ కాదు, మత ప్రచారం కాదు. యేసుక్రీస్తులో సమస్తం ఉంది. అందుకనే వాక్యములో కొలస్సీ 2:3లో చదువుతున్నాం, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. కాబట్టి నమ్ముదాం, విశ్వసిద్దాం, ప్రభువైన యేసు దగ్గరికి వద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవా, నీకు వందనాలు. ఈ వాక్యమును ముద్రించి ప్రజల్లో కార్యాలు చేయండి, వారి మనోనేత్రాలు వెలిగించండి. నీ వల్ల కలిగే వచ్చుబడి ఎంత గొప్పదో, నీ వలన కలిగే లాభం ఎంత గొప్పదో ఎరుగుటకు నీ సత్యవాక్యమును ప్రజల మధ్యలో ముద్రించి కార్యం చేయండి. వాక్యం వినే వారందరికీ గ్రహింపివ్వండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.